నీటి బాప్తిస్మము అనున్నది పాత నిబంధనకు సాదృశ్యముగా ఉన్నది. నీటి బాప్తిస్మము అనున్నది పాత నిబంధన యందలి ధర్మశాస్త్రమునకు సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనున్నది క్రొత్త నిబంధనకు సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనున్నది క్రొత్త నిబంధన ప్రజలకు సాదృశ్యంగా ఉన్నది. పాత నిబంధన అనున్నది దృశ్యమైన వాటిని అనగా ధర్మశాస్త్రం అనున్నది దృశ్యమైన వాటిని అనగా గొర్రెపిల్లను, దేవుని మందిరము, భూ సంబంధమైన వాటిని బలపరుచుచున్నది. క్రొత్త నిబంధన అనున్నది అదృశ్యమైన వాటిని అనగా కుమారుని యొక్క రక్తము మరియు ఆత్మ సంబంధమైన మందిరము, పర సంబంధమైన సంఘటనలను బలపరుచుచున్నది. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ అనున్నది పాత నిబంధన ప్రజలకు సంబంధించినది. యేసుక్రీస్తు రెండవ రాకడ అనున్నది పాత నిబంధనలోని ధర్మశాస్త్రమును అనుసరించిన ప్రజలకు సంబంధించినది. ఎత్తబడుట అనున్నది క్రొత్త నిబంధన ప్రజలకు సంబంధించినది. ఎత్తబడుట అనున్నది క్రొత్త నిబంధనలోని పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడు ప్రజలకు సంబంధించినది. కనుక క్రీస్తునందు పరిశుద్ధ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం గనక చదవగలిగినట్లయితే సమయము సమీపించి ఉన్నది. కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు అని వ్రాయబడి ఉన్నది. చదువుట, వినుట, గైకొనుట చాలా ప్రాముఖ్యమైనవి. చదువుట అనగా దేవుని యొక్క వాక్యము ధ్యానించుట, వినుట అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము వినుట, గైకొనుట అనగా మన హృదయముల యందు ఆ వాక్య ప్రత్యక్షతను, ఆ వాక్య రూపాంతరతను ధ్యానించడం ద్వారా పరిశుద్ధాత్మ స్వరము విని మన హృదయముల యందు గైకొని అనుసరించేవారిగా ఉన్నాము అని దాని యొక్క అర్థం. దేవుని వాక్య విషయములలో జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్య విషయంలో మీరు మోసపోకండి. దేవుని వాక్య విషయంలో మెలకువగా ఉండండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనము, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు
అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగుటకు ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు అలాగుగా నియమించెను. కనుక క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి విషయమును కూడా దేవుని ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత మీరు నడిపించబడాలని మీ కొరకు భారముగా ప్రార్థన చేయుచున్నాము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రొత్త నిబంధన ప్రజలకు కట్టడం గురించిన ప్రత్యక్షత ఇవ్వబడలేదు. అది మన ముందు తరము, మన ముందు ఉన్న యుగమునకు ఇవ్వబడినది. పాత నిబంధన ప్రజలు చూస్తేనే నమ్ముతారు. అందుకే వారికి దృశ్యరూప ప్రత్యక్షతగా ధర్మశాస్త్రమును మరియు మందిరం యొక్క కట్టడమును దేవుడు ఇచ్చి ఉన్నాడు. కొత్త నిబంధన ప్రజలకు అదృశ్య రూప ప్రత్యక్షతగా యేసుక్రీస్తు నామము, మరణము, పునరుత్థానము మరియు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను అనుగ్రహించి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మరణం గురించి సవివరముగా ధ్యానించగలిగినట్లయితే దృశ్యరూప మరియు అదృశ్య రూప ప్రత్యక్షతలు రెండింటినీ గమనించగలము. క్రీస్తు మరణము ధర్మశాస్త్రము నుండి విమోచన అనున్నది దృశ్యరూప ప్రత్యక్షతగాను, మరియు క్రీస్తు మరణం చేత తండ్రి అయిన దేవుని యొద్ద క్షమాపణ మనకు అనుగ్రహించబడి ఉన్నది. ఇది మన కంటికి కనపడని దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొద్ద అదృశ్య రూప ప్రత్యక్షతగా మనకు తెలియజేయబడుచున్నది. కనుక ఈ రెండు విషయాలను దేవుని యొక్క వాక్య ప్రత్యక్ష చేత గమనించేవారిగా ఉన్నాము. దుర్నీతి నుండి విడుదల దృశ్యరూప ప్రత్యక్షతగాను, మరియు తండ్రి అయిన దేవుని యొద్ద మనము నీతిమంతులముగా నిరూపించబడుట అదృశ్యరూప ప్రత్యక్షతగాను దేవుని యొక్క వాక్యము తెలియజేయుచున్నది. ప్రాచీన స్వభావము నుండి విమోచన దృశ్యరూపకమైన ప్రత్యక్షతగాను, మరియు తండ్రి అయిన దేవుని యొద్ద మనకి నవీన స్వభావముగా నిరూపించబడుటము అదృశ్యరూపమైన ప్రత్యక్షతగా పరిశుద్ధాత్మ చేత బోధించబడుచున్నాము. ధర్మశాస్త్రము నుండి విమోచన అనున్నది కొన్ని విషయాలను మనము చూడగోరుతున్నాను. ధర్మశాస్త్రము నందలి సున్నతి నుండి విడుదల, గొర్రెపిల్ల యొక్క బలి అర్పణ నుండి విడుదల, దినములు, మాసములు, ఉత్సాహ దినములు, ఆచారములు, పద్ధతులు, సాంప్రదాయాలు, వీటన్నిటి నుండి సంపూర్ణమైన విడుదల క్రీస్తు మరణం నుండి మనకు అనగా క్రొత్త నిబంధన విశ్వాసులకును క్రొత్త నిబంధన ప్రజలకును దేవుడు కుమారుని ద్వారా అనుగ్రహించి ఉన్నాడు. ధర్మశాస్త్రము నుండి విమోచన అనున్నది దేవుని మందిరము, మానవ నిర్మితమైన కట్టడము, స్థిరమైన పునాది నుండి విమోచన దృశ్యరూప ప్రత్యక్షతగాను, మరియు తండ్రి అయిన దేవుని యొద్ద పరిశుద్ధమైన దేవాలయము, స్థిరమైన పునాది కాదు, తండ్రి అయిన దేవుని యొద్ద పరిశుద్ధమైన దేవాలయముగా మనలని నిరూపించబడుట అదృశ్య రూపమైన ప్రత్యక్షతగా భూమి మీద సాక్షులుగా మనల్ని ఉంచి ఉన్నాడు అని తెలియజేయబడుతున్నది. ధర్మశాస్త్రం నుండి విమోచన అనున్నది అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారసత్వమును కలిగి ఉండుట దృశ్యరూప ప్రత్యక్షతగా మనము వారుగా ఉన్నాము. మరియు తండ్రి అయిన దేవుని యొద్ద క్రొత్త నిబంధనలో వారసత్వమును ఆయన కుమారుడు అనుమతించలేదు. ఇది అదృశ్యరూప ప్రత్యక్షతగాను పరిశుద్ధాత్మ దేవుని చేత తెలియజేయబడుతున్నది. ధర్మశాస్త్రము నుండి విమోచన అనున్నది పాత నిబంధన కాలములలో ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి కానానుకు అనగా హారిజంటల్ ప్రయాణము, భూమి మీద ఒక స్థలం నుండి మరొక స్థలమునకు తీసుకెళ్ళుట దృశ్యరూప ప్రత్యక్షతగాను, మరియు తండ్రి అయిన దేవుని వద్ద క్రొత్త నిబంధన కాలంలో ప్రజలను భూమి మీద
పరలోకం నుండి అనగా వర్టికల్ ప్రయాణము, క్రీస్తు మరణము ద్వారా అదృశ్య రూప ప్రత్యక్షతగాను అనగా భూమి నుండి పరలోకమునకు వర్టికల్ ప్రయాణంగా మనకి ఒక అదృశ్య రూపమైన ప్రత్యక్షతగా పరిశుద్ధాత్మ చేత బోధించబడుచున్నాము. మరియు ధర్మశాస్త్రం నుండి విమోచన అనున్నది పాత నిబంధన కాలములలో ఇజ్రాయేల్ ప్రజలను దేవుని ప్రజలుగా పిలుచుట దృశ్యరూప ప్రత్యక్షతగాను బోధించబడుచున్నాము. తండ్రి అయిన దేవుని వద్ద క్రొత్త నిబంధన కాలంలో ప్రజలను దేవుని పిల్లలుగా పిలుచుట అదృశ్య రూపమైన ప్రత్యక్షతగా బోధింపబడుచున్నాము. కనుక ప్రతి విషయమును కూడా దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ చేత వాక్యమును ధ్యానించి ఆత్మ ప్రత్యక్ష చేత మనము బోధించబడాలని మీకు జ్ఞాపకం చేయుచున్నాను. మరికొన్ని విషయాలను మనము వీటి మధ్యలో ఉన్న వ్యత్యాసంను చూచేవారిగా ఉన్నాము. ధర్మశాస్త్రము నుండి విమోచన అనున్నది పాత నిబంధన కాలములలో ఇజ్రాయేల్ ప్రజలు మరణిస్తే వారు పాతాళ లోకమునకు దిగిపోయినారు అనున్నది దృశ్యరూప ప్రత్యక్షతగాను, మరియు తండ్రి అయిన దేవుని యొద్ద క్రొత్త నిబంధన కాలములలో ప్రజలు మరణిస్తే వారు పరదేశునకు వెళ్ళుట అదృశ్య రూపమైన ప్రత్యక్షతగా మనకి బోధించబడుచున్నాము. మరియు ధర్మశాస్త్రం నుండి విమోచన అనున్నది అక్షరముకు సంబంధించిన జ్ఞానము అనున్నది దృశ్యరూప ప్రత్యక్షతగాను, మరియు తండ్రి అయిన దేవుని యొద్ద క్రొత్త నిబంధన కాలంలో ప్రజలకు ఆత్మ సంబంధించిన జ్ఞానము అనుగ్రహించుట అదృశ్య రూపమైన ప్రత్యక్షతగా పరిశుద్ధాత్మ దేవుని చేత బోధింపబడుచున్నాము. ధర్మశాస్త్రము నుండి విమోచన అనున్నది పాత నిబంధన కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధము చేయుట ద్వారా జయించి ఉన్నారు అన్నది దృశ్యరూప ప్రత్యక్షతగాను, మరియు తండ్రి అయిన దేవుని వద్ద క్రొత్త నిబంధన కాలంలో ప్రజలు క్రీస్తు మరణం ద్వారా జయించుట అనగా ఇతరులపై పోరాడవద్దు, ఇతరులను వారిని భరించాలి, ఇతరులను సహించాలి, వారి పట్ల త్యాగపూరితముగా నడుచుకోవాలి అనున్నది అదృశ్య రూపమైన ప్రత్యక్షతగా పరిశుద్ధాత్మ చేత బోధించబడుచున్నాము. మరియు ధర్మశాస్త్రం నుండి విమోచన అనున్నది పాత నిబంధన కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు తండ్రి ఆజ్ఞలను వాగ్దానములను కలిగి ఉన్నారు అనున్నది దృశ్యరూప ప్రత్యక్షతగాను, మరియు తండ్రి అయిన దేవుని వద్ద క్రొత్త నిబంధన కాలంలో ప్రజలు క్రీస్తు మరణము ద్వారానే తండ్రి ఆజ్ఞను మరియు కుమారుని త్యాగపూరితమైన ప్రేమను కలిగి ఉన్నారు అనున్నది అదృశ్య రూప ప్రత్యక్షతగాను పరిశుద్ధాత్మ చేత బోధింపబడుచున్నాము. కనుక ఈ రెండిటి మధ్య గల వ్యత్యాసమును మనము వాక్యం యొక్క రూపాంతరణ, వాక్యం యొక్క ధ్యానపూర్వకమైన రూపాంతరత ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము విని మన హృదయాల్లో గ్రహించేవారిగాను మన హృదయంలో గైకొనేవారిగాను ఉన్నామని మీకు ఈ సంగతులను జ్ఞాపకం చేయుచున్నాము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మరణం గురించి సవివరంగా ధ్యానించినట్లయితే దృశ్యరూపము మరియు అదృశ్య రూప ప్రత్యక్షతలు రెండింటిని గమనించగలము. క్రీస్తు మరణము ధర్మశాస్త్రం నుండి విమోచన అనున్నది దృశ్యరూప ప్రత్యక్షతగాను, మరియు క్రీస్తు మరణము చేత తండ్రి అయిన దేవుని వద్ద క్షమాపణ మనకు అనుగ్రహించబడినది. ఇది అదృశ్య రూప ప్రత్యక్షతగాను బోధించబడుచున్నాము. దేవుడు పాత నిబంధన కాలంలో దేవుని అనుమతిని ముందుగా అనుగ్రహించినాడు. క్రొత్త నిబంధన కాలంలో దేవుని అనుమతిని మరియు దేవుని చిత్తమును రెండింటిని సంపూర్ణముగా పరిశుద్ధాత్మ చేత అనుగ్రహించినాడు. దృశ్యరూప ప్రత్యక్షతలో అదృశ్యరూప ప్రత్యక్షతను అనుగ్రహించి ఉన్నాడు. ఇవన్నీ కూడా క్రొత్త నిబంధన విశ్వాసులు దేవుని అనుమతిలోనే నిలిచి దేవుని అనుమతి ద్వారానే ఆగిపోయిన వారు. అయితే దేవుడు మనమందరము దేవుని యొక్క అనుమతి నుండి దేవుని చిత్తంలోనికి దినదినము రూపాంతరపరచబడవలనని
దేవుని ఆత్మచేత బోధించుచున్నాడు.